జూనియర్ జూనియర్, ఓహో స్నానం చేస్తున్నావా? బాగా ఇసుకేస్తాం మెదవా, ఒళ్ళు ఇడ్డెల పాత్రలా ఉంది. అమ్మో ఇన్ని పదార్థాలే, ఇదేమిటి చెప్పమా? అమ్మో ఉప్మా బాగుంది, జీడిపప్పు గిడిపప్పు వేసి వెదవ బాగా దట్టించాడు. కాఫీ వాసన వస్తుంది ఎక్కడా? జనరల్ గా వీడు కాఫీ చేస్తే కిరసనాలు కంపు కొట్టాలి, మరి కాఫీ వాసన వస్తుంది ఏమిటి? ఈవేళ మన అదృష్టం బాగుండి ఉంటుంది. అవును రే, సీతామహాలక్ష్మి తల్లి వచ్చిందే, పంపించేసావా? మాట్లాడవేరా, స్నానం చేస్తున్నావా లేకపోతే తపస్సు చేస్తున్నావా? వేదవా మీరా? మీరు? నేనే విజయనగరం పీతను. పీత కాదు, సీతే. ఎంత అందంగా ఉందో సీత. సీత లాయర్ని కంగారు పడకూడదు. మీరెప్పుడు వచ్చారండి? పొద్దునే తగలడ్డాను, ఇంటర్వ్యూకి ఏడ్చాను, సాయంత్రం బండికి పోతాను. ఏమిటండి ఆ మాటలు? పొద్దున్నే ఒక అర్జెంట్ కేసు తగలబట్టి అక్కడికి తెచ్చా. పొరపాటున మా జూనియర్ మీ విషయంలో ఏమన్నా అమర్యాదగా ప్రవర్తించుంటే వాడి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటానండి. ఎందుకండి అంత కోపం? కొంచెం నవ్వండి. అసలు మీ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి మీకోసం స్టేషన్ దగ్గరే పడిగాపులు కాస్తున్నానండి. అన్నట్టు మీ ఇంటర్వ్యూ ఏమైందండి? అయ్యింది, త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా పంపిస్తానన్నారు. అసలు మీరు ఉద్యోగం చేయవలసిన అవసరమే ఉందండి. మీకులా నేను పెట్టి పుట్టలేదుగా. డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వకండి, మనిషి మనసు ముఖ్యం. నాకు ఓకే. ఏమన్నారు? ఊరికే మాట వరుస కన్నానండి. ఇంకో 4 రోజులు ఇక్కడ ఉండకూడదా సీత గారు? మీకు ఈ ఊరంతా తిప్పి చూపిస్తానండి. ఇక్కడే ఉద్యోగంలో చేరిపోతున్నానుగా, అప్పుడు చూపుతారు కానీ. గురుగారు మీకోసం పొద్దు నుంచి తిరగ చస్తున్నానండి. ఏం పాపం? సీతగారు వచ్చారండి. ఇప్పుడు వెళ్ళింది ఎవర్రా? అవును సీతగారే. అయినా ఈవిడ వాళ్ళకం చూస్తుంటే మీ ఇద్దరికి కనెక్షన్ కుదిరేట్లేదండి. అపశకున పక్షి.